2019 సంవత్సరంలో ఢిల్లీ నుంచి వారణాసికి మొట్టమొదటి వందే భారత్ సర్వీస్ ప్రారంభమైతే ఇవాళ 164 వందే భారత్ సర్వీసులు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. వయసుల ప్రయాణం సౌకర్యవంతంగా కలిగే విధంగా ప్రయాణం ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ఇవాళ దేశవ్యాప్తంగా రైల్వేలు వచ్చిన సమూల మార్పు అయితే మన రాష్ట్రానికి వచ్చే చూస్తే ఎప్పుడు కూడా మనం అప్పట్లో ఏం జరిగింది ఇప్పట్లో ఏం జరుగుతున్నది అనే విషయాన్ని చెప్తే గానీ ఆ మార్పు ఏందనేది మనకు కనిపించదు. ఇవాళ చూసింది మళ్ళీ ఒక నెల తర్వాత మర్చిపోయే పరిస్థితుల్లో ఉంటాం. 2013-14 ఆర్థిక సంవత్సరంలో అంటే నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కావడానికి 2013-14కి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అప్పుడు ఒకటిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయింపులు 886 కోట్లు జరిగితే ఇవాళ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్ కి 26-27లో 10,200 కోట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి 886 కోట్లు అయితే విడిపోయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ కి 10,200 కోట్లు. అంటే దాదాపు 12 రెట్లు గతంలో చేసిన కేటాయింపుల కన్నా ఆంధ్రప్రదేశ్ మీద చేశారు. ఇప్పుడే గౌరవ పార్లమెంట్ సభ్యులు గారు చెప్తున్నారు నాకు 3 ROBలు ఇచ్చారు, ఒక RUB ఇచ్చారు అని చెప్పి.